ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించనున్నట్లు ప్రత్యేక హోదా పోరాట సమితి సభ్యులు నారాయణరావు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చిల్లర పథకాలతో మేనిఫెస్టో తయారు చేస్తున్నాయని వాటిని ప్రజలు తిరస్కరించాలన్నారు. ఎంపీలు విభజన హామీల కోసం మాట్లాడడం లేదంటూ ఢిల్లీలో ముఖ్య నాయకులు చెబుతున్నారన్న నారాయణరావు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే వారి నుంచి విభజన హామీల కోసం పోరాటం చేస్తామని, 100 రూపాయల బాండ్ పేపర్పై సంతకాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి పోరాటం చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. నవరత్నాలు పథకాలతో ఆంధ్రప్రదేశ్ బాగుపడదని స్పష్టం చేశారు. గ్రహించి ప్రజల్ని భాగస్వామ్యులు చేస్తూ త్వరలోనే పోరాటం మొదలు పెడుతున్నాం. ఈ విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే ఈ రాష్ట్రం ఇప్పటికే 10 సంవత్సరాలు అంధకారంలో ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు రావట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, రైల్వే జోన్ కానీ మనకు రావాల్సిన హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, తెలంగాణలో ఉన్న ఆస్తులు కూడా పంపకాలు జరగలేదు. ఈ రాష్ట్రం నుంచి అడిగే గొంతుకొండి చచ్చిపోయింది, మోగబోయాయి. వీరమరణం పొందారేమో మాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఆంధ్ర భవన్ పర్యటించి ఇది తెలంగాణ భూమి, ఇది పనిచేయండి అని ఆయన ఎంతో ధైర్యంగా చెప్పాడు. వాగ్దానాలు విభజిస్తూనే హైదరాబాద్ ఏదైతే క్యాపిటల్ కింద ఉందో, ఏదైతే ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉందో, మొత్తం రాష్ట్రం యొక్క పిల్లల భవిష్యత్ అంతా ఏదైతే నగరంలో ఉండిందో ఆ రోజు ఎంబీఏ ఎంసీఏ ఇంజనీర్లు చదువుకొని మరి చిన్న చిన్న పనులకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుల కోసం అప్పులు చేసి చదివిస్తే దాని తగ్గట్టు ఆ యువతకి ఉద్యోగాలు లేక మత్తుకు బానిస అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి మరీ చెప్తున్నాం ప్రజలందరూ ఈ ప్రత్యేకమైన హోదా కోసం పోరాడకపోతే మనకి ప్రత్యేక హోదా రాదు. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్లీజ్, నాయకులందరూ ఎంతవరకు చెప్పారో వాళ్ళ యొక్క స్వలాభాలు, వాళ్ళ యొక్క సమస్యలపైన కేంద్రానికి వెళ్ళి వాళ్ళని కాపాడుకోవడానికే సమయం సరిపోతుంది. కాబట్టి వాళ్ళు మన కోసం ఆలోచించడానికి 10 సంవత్సరాలు మనం సమయం ఇచ్చాం. ఈ సమయంలో వాళ్ళు ఎటువంటివి ఉపయోగించుకొని మన కోసం పనిచేయలేదు.